వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రథమ చికిత్సకు సంబంధించిన DRABC నందు డి అక్షరం దేనిని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 డేంజర్, ఆప్షన్ 2 డిస్టెన్స్ ఫ్రమ్ ద డేంజర్, ఆప్షన్ 3 డాక్టర్ నీడ్, ఆప్షన్ 4 డూస్ అండ్ డూ నాట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 డేంజర్. మరో ప్రశ్న, స్ట్రెయిన్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 మజిల్ అండ్ లిగమెంట్, ఆప్షన్ 2 మజిల్ అండ్ టెండాన్, ఆప్షన్ 3 మజిల్ అండ్ నర్వ్స్, ఆప్షన్ 4 మజిల్ అండ్ బోన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 మజిల్ అండ్ టెండాన్. మరో ప్రశ్న, పిల్లలలో అవల్షన్ ఫ్రాక్చర్లు అనేవి ఏ వయసు నుండి ఏ వయసుకు మధ్య సర్వసాధారణంగా కనిపిస్తాయి? ఆప్షన్ 1 12 నుండి 16 సంవత్సరాలు, ఆప్షన్ 2 13 నుండి 17 సంవత్సరాలు, ఆప్షన్ 3 14 నుండి 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 15 నుండి 19 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 13 నుండి 17 సంవత్సరాలు. మరో ప్రశ్న, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది మానవ దేహంలో ఎక్కడ ఏర్పడును? ఆప్షన్ 1 భుజము, ఆప్షన్ 2 మోచేయి, ఆప్షన్ 3 మణికట్టు, ఆప్షన్ 4 చేతివేళ్ళు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మణికట్టు. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏది కండరాలు మరియు వాటిని నియంత్రించే నరాల ఆరోగ్యాన్ని కొలిచే ఒక పరీక్ష? ఆప్షన్ 1 EEG, ఆప్షన్ 2 ECG, ఆప్షన్ 3 EMG, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 EMG. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.